కరెక్టే కానీ హౌస్ లో ఉండుంటే మన షోకి చాలా మంచి పేరు వచ్చేది. మీకు కూడా పాపులారిటీ బాగా పెరిగేది. ఆడియన్స్ మొత్తం మీ ఇద్దరినే చూసేవాళ్ళు. అమ్మో, నా మాధురికి ఇప్పటికే దిష్టి తగిలింది, ఇంకా అందరి కళ్ళల్లో పడితే ఇంకేమైనా ఉందా? అబ్బా సీను, నా మనసు పిండేస్తున్నావు, మాటలతో నన్ను మైమరిపిస్తున్నావు. బాగున్నాయి మీ సరసాలు ప్రేమలు. మాధురి, అసలు ఈ బొట్టు సీనుని ఎందుకు ఇష్టపడ్డావు? ఎందుకంటే ఏం చెప్పాను, నాకెందుకో సీను అందంగా కనిపించాడు. తన బొట్టు, తన కట్టు, తన మాట అన్ని పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. ఆల్రెడీ పెళ్ళై భార్య బిడ్డలతో ఉన్నాడు కదా, నువ్వు అలా సీనుకి గాలం వేస్తే ఎలా చెప్పు? నువ్వేమంటావు సీను? నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా నాగార్జున గారు. ఈ ఒక్క మాటతో నా 2 జేబుల్లో చేతులు పెట్టుకుని లేచి ఈ బిగ్ బాస్ స్టేజ్ నుండి పారిపోవాలనిపిస్తుంది. మీరిద్దరూ మాటలు బాగా నేర్చారు. ఈ రోజుల్లో మాలా ఉండటమే కరెక్ట్. నచ్చినట్లు ఉండడం, నచ్చింది చేయడం. ఎవరేమనుకున్నా డోంట్ కేర్. బాగా బరి తెగించేసినట్లున్నారని మా బిగ్ బాస్ అంటున్నాడు. అలాగే మన దువ్వాడ బిగ్ బాస్ హౌస్ లో ఏం చెప్తాడని కూడా అక్కడ బిగ్ బాస్ వెయిట్ చేస్తున్నాడు.